ఆదికాండము 14వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకున్నామండి. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనం మరియు 23 వచనాలు చదువుకుందాం. అబ్రాము ఆకాశమునకును భూమికిని కర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది వినగా నాతో కూడా వచ్చిన ఆనీరు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రం వారికి తీసుకొననిమ్మని సొదొమరాజుతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. మహాకాశములు పట్టజాలని దేవా, భూమికిని ఆకాశమునకు సృష్టికర్తమైన దేవా, మీ పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మేమందరం ఇలాగ మీ సన్నిధిని సహవాసమును అనుభవించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం నాయన. కొద్ది నిమిషములు మీ వాక్యమును చదువుకొని ఉండగా ప్రభువా నాయన, మీ వాక్యమును ప్రభువ తండ్రి దీవించి ఆశీర్వదించండి. చెరవచ్చిన మా అందరికీ ప్రభువ అర్థమవులాగున ప్రభువ తండ్రి మీరు మాట్లాడండి. మీ స్వరము మాకు వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలిచిన నేను నిష్ప్రయోజకుడను, ఎన్నికలేని వాడను అన్న తండ్రి, మీ ఆత్మచేత నన్ను బలపరచండి, నన్ను మరుగుపరచండి ప్రభువ. మీరే కనబడి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున స్తోత్రమును చెల్లించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆదికాండము 14వ అధ్యాయము 22-24 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ 21వ వచనంలో మనం గమనించినప్పుడు, సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా అనే మాట మనం 21వ వచనంలో చూస్తున్నాం. 22-23 వచనాలలో అబ్రహాము స్వయంగా తన యొక్క జీవితమును లేదా తన యొక్క సాక్ష్యమును అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి 24వ వచనంలో అబ్రహాంతో కలిసి యుద్ధమునకు వెళ్ళినటువంటి అనేరు, ఎస్కోలు, మమ్రే అనే వారికి మాత్రము భాగములు ఇవ్వమని సొదొమరాజుతో అంటున్నట్లుగా మనం ఈ 4వ వచనాలలో మనకు గ్రాఫింగ్ అవుతున్నది. అందుకు గల కారణం ఏంటంటే, ఇక్కడ 14వ అధ్యాయం నుంచి మనం చదువుతూ వస్తూ ఉన్నప్పుడు ఎందుకు అబ్రహాము ఎదోము రాజుతో లేదా సొదొమ రాజుతో ఆ మాటలు చెప్తూ ఉన్నాడంటే, మనము ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుతూ వస్తూ ఉన్నప్పుడు లోతు భార్యను, వారి పిల్లల్ని చెరపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు 14వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ కొంతమంది రాజులు కలిసి తర్వాత సొదొమను తర్వాత గొమొరాను అనేటువంటి 2 ప్రాంతములను చెరపట్టినప్పుడు ఆ చెరపట్టబడినటువంటి వారిలో లోతు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు భార్య, వారి కుమార్తెలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంగతులు అబ్రహాముకు వినబడినప్పుడు తన ఇంట పుట్టినటువంటి 318 మందిని 14వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడి ఉన్న 318 మందిని వెంట పెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను అనే మాట మనం వింటూ ఉన్నాం. చూడండి, లోతు చెరపట్టబడ్డాడని ఉన్నాడు. వినిన వెంటనే తన ఇంట పుట్టినటువంటి 318 మందిని వెంట పెట్టుకొని
ఆ రాజులను దాను మట్టుకు తరిమినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాగ తరుముతున్నప్పుడు ఈ సొదొమ రాజు ఏమంటున్నాడంటే, ఆస్తి అంతా నువ్వే తీసుకో. ఎవరు అడుగుతున్నాడు? మనుషులను నాకు ఇమ్మని అడుగుతున్నాడు. వాస్తవానికి ఒక దేశం మీదకి లేదా ఒక ప్రాంతం మీదకి దండెత్తినటువంటి రాజులు ఏం చేస్తారంటే, ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొమ్మునంతా ఏం చేస్తారు? అంతా తీసుకొచ్చుకుంటారు కదా. అలాగనే ఈ సొదొమ రాజు అబ్రాహాముతో ఏమంటున్నాడంటే, అయ్యా నాకు సొమ్మంతా తీసుకొని నాకు మనుష్యులను ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడంటే 22-23 వచనాలలో ఏమంటున్నాడంటే, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు. చాలా గొప్ప సంగతి కదండి. ఈ రోజుల్లో నేను ఆస్తిని ఇస్తాను తీసుకొని పోదురా అంటే ఇంకా ఎవరైనా వదిలేస్తారండి? లేదంటే ఒక ప్రాంతం మీదకి మనము యుద్ధానికి లేదా కొట్లాడకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మనం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా తీర్చుకుంటాం కదా. చరిత్ర అదే చెప్తుంది బైబిల్లో. చరిత్ర గ్రంథాలలో మనం చదివినప్పుడు రాజులు అనేక మంది యుద్ధాలు చేశారు, భూభాగాలను ఆక్రమించారు కదండి. మనము దినవృత్తాంతములు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు కదండి. ఈ చరిత్ర గ్రంథాలని మనం చదువుతున్నప్పుడు మనకు తేడాగా అర్థమవుతుంది. మనం అంత లోతుగా వెళ్ళం, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండములోనే 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా స్పష్టంగా కనబడుతుంది కదా. నేను చూపించు దేశంలోకి వెళ్ళమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీవు శపించే వారిని నేను శపిస్తాను అంటున్నాడు కదా. ఎంత స్పష్టమైనటువంటి హామీ లేదా ప్రమాణము దేవుడు అబ్రహాముతో చేస్తూ ఉన్నాడు. ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధనను అబ్రహాము మనసులో ఉంచుకున్నాడు. కాబట్టి ఈ రాజుతో ఏమంటున్నాడంటే, సొదొమ రాజుతో ఏమంటున్నాడంటే, నేను నీ యొక్క ఆస్తిలో లేదా నీ యొక్క సంపదలో ఒక్క నూలు పోగైనను నేను తీసుకోను అంటున్నాడు. ఒక్క నూలు పోగైనను నేను తీసుకోను. మాత్రమే కాదు, 22వ వచనంలో 23 చివరిలో ఏమంటున్నాడో చూడండి. చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోను. ఎంత గొప్ప సంగతి అండి. ఏదైనా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అది దేవుని మాత్రము వలనే ఆశీర్వదించబడాలి. అన్యాయముగా లేదా అక్రమముగా లేదా మోసపూరితముగా లేదా లంచము ద్వారా సంపాదించాలని ఈ లోకంలో మనుషులు తాపత్రయపడుతున్నారు, తహతహలాడుతూ ఉన్నారు. మనకు అబ్రహాము మాదిరిగా కనబడుతున్నాడు. విశ్వాసుల కుటుంబాలలో లేదా దేవుని సంఘాలలో ఈ మాదిరి కలిగినటువంటి జీవితం మనకు అవసరం. అబ్రహాము జీవితంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సొదొమ రాజుతో ఏమంటున్నాడంటే, ఒక్క నూలు పోగైనను నేను తీసుకోను, నీ చెప్పుల వారైనను ఏదైనా నేను తీసుకోను. నీ వలన అబ్రహాము సంపన్నుడయ్యాడని లేదా నీ వలన అబ్రహాము ధనవంతుడయ్యాడని నీవు 10 మందికి చెప్తావు. కాబట్టి నీ ఆస్తి నాకు అక్కర్లేదు. నన్ను దేవుడు మాత్రమే ఆశీర్వదించి నన్ను ధనవంతునిగా లేదా సంపన్నునిగా లేదా ఐశ్వర్యవంతునిగా దేవుడు మాత్రమే చేస్తాడు అనేటువంటి గట్టి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి లోతు అబ్రహాము నుంచి వేరైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లోతు యొక్క భాగమునంతా తీసుకొని వెళ్ళిపోయాడు. వారికి కలిగినటువంటి గొర్రెలను వారికి కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆస్తిని ఇద్దరు పంచుకున్నట్లుగా వేరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ చెరపట్టబడ్డాడని విన్నాడు. ఇంకా యుద్ధములకు బయలుదేరి వారిపైన జయించి తిరిగి లోతును వారి కుటుంబాన్ని అంతా తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే
ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, అంతకంటే ముందు చూడండి ఆది కాండంలోనే 23వ అధ్యాయము ఒక మాట చూసి మనం అవతలికి దాటిపోదాం. ఆది కాండం 23వ అధ్యాయము 9వ వచనం. సోహర్ కుమారుడైన ఎఫ్రోము తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వలనని వారితో చెప్పాను. ఏమంటున్నాడండి? అబ్రహాము భార్య చనిపోయింది, ఆమెను పాతి పెట్టుటకు కనానులో అతనికి స్థలం లేదు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, సోహర్ కుమారుడైన ఎఫ్రోము తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. దానికి నిండు వెలకు ఎంత రేటు పలుకుతుందో అదే రేటు, అదే ధరను, అదే వెలను చెల్లిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నువ్వు మా మధ్యన మహారాజువై ఉన్నావు కాబట్టి అది నీవే తీసుకో అంటున్నాడు. డబ్బులు వద్దు, నాకు ఉచితంగా తీసుకో అయ్యా అంటున్నాడు. అలా కుదరదండి, ఆ పొలము ఎంత ధర పలుకుతుందో అంత ధర చెల్లిస్తాను అని మాట్లాడాడు. ఈ సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. అదే మాటలు మళ్ళీ తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి ఎంత ఉదారత, ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడు చూడండి. వాస్తవానికి ఎంత ధనవంతుడో అబ్రహాము కదా. వారు పొలాన్ని ఊరికే ఇస్తాము, మీ భార్యను పాతి పెట్టుకోవడానికి నీవే తీసుకో అంటున్నారు. కానీ పొలమును ఉచితంగా ఆశించిన వాడు కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సొదొమరాజుతో ఏమంటున్నాడంటే మనం వింటూ ఉన్నాం. ఈ మక్పెలా గుహను తీసుకోవడానికి ఎఫ్రోనుతో ఏమంటున్నాడో మనం వింటూ ఉన్నాం. అట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, 15వ అధ్యాయము 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని రోత పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయుల మీద యుద్ధం చేయమని చెప్పినట్టుగా దేవుడు 15వ అధ్యాయం ప్రారంభంలో నుంచి మనం చదివితే అర్థమవుతుంది. వారిని ఒక్కరిని కూడా ఉండకుండా మొత్తం నశింపజేయమన్నాడు. వారి ఆస్తినంతా నాశనం చేసేయమని చెప్పేశాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే, శ్రేష్టమైనటువంటి క్రొవ్వినటువంటి ఎడ్లను గొర్రెలను ఏం చేస్తున్నాడు, తను తీసుకొని వచ్చి బలిపీఠం మీద బలి అర్పించడానికి తీసుకొని వచ్చి అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, దేవుడు ఏం చెప్పాడు, సౌలు ఏం చేస్తూ ఉన్నాడు. దేవుడైతే అమాలేకీయులను హతం చేయమన్నాడు, వారి యొక్క సొమ్మునంతా నాశనం చేసేయమని చెప్పేశాడు. కానీ సౌలు ఏం చేశాడంటే, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేత క్రొవ్వినటువంటి వాటిని, ఎడ్లను గొర్రెలను పశువులను తీసుకొని వచ్చాడు. రోత కలిగినటువంటి బలహీనమైనటువంటి వాటిని చంపించి వేశాడు. సమూయేలు వచ్చాడు, నీవు చేసినటువంటి పని ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా నాకు తెలియదు, ప్రజలు చేశారని తప్పును ప్రజల మీదకి నెట్టుతూ ఉన్నాడు. నా క్రింది వచనంలో చదువుతూ ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఆ సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆజ్ఞను నువ్వు మీరావు కాబట్టి అంటున్నాడు, నీ రాజ్యము నేను తీసివేస్తాను అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ శ్రేష్టమైనది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలులు కాదు, నీ ఆరాధనలు కాదు, నీవి ఏది కాదు దేవునికి ముఖ్యం. దేవుని మాటకు లోబడమే దేవునికి ముఖ్యం. అబ్రహాము లోబడినాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నిన్ను నేను గొప్ప జన్మగా చేస్తానని 12వ అధ్యాయంలో 2వ వచనం మొదటి 2 వచనాలు చదివితే అర్థమవుతుంది. ఆ మాటలకు అబ్రహాము లోబడ్డాడు. ఇదిగో సొదొమరాజు నువ్వు మొత్తం తీసుకో ఆస్తినంతా అని చెప్పినప్పుడు వద్దు వద్దు అంటున్నాడు. ఇక్కడ సౌలు ఏమంటున్నాడు, శ్రేష్టమైనటువంటి వాటిని, ప్రొవ్వినటువంటి వాటిని తీసుకొని వచ్చాడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట చూడండి,
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరబు మునిమనుడును జబ్ది మనమడును కర్ణి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. చూసారా అండి? ఇక్కడ యెహోషువ గ్రంథంలో దేవుడు 6వ అధ్యాయంలోనే ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు ఆ యొక్క అమాలేకీయుల మీద మీరు యుద్ధము చేయండి, ఆ ఎరుకో కోటలు మీరు బ్రద్దలు కొట్టండి, కానీ ఆ శపితమైనటువంటి వాటిలో మీరు ఏది తీసుకోకూడదు అని యెహోషువ ఆల్రెడీ చెప్పాడు. 6వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనకు అర్థమవుతాయి. 19వ వచనంలో ఆ మాటలు మనకు తెలుస్తాయి. చూడండి, వెండియు బంగారును 6వ అధ్యాయం 19వ వచనం. వెండియు బంగారును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా దానాగారంలో ఉంచవలెను అనే మాట అంటున్నాడు. 18వ వచనంలో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన యెడల మీరు శాపగ్రస్తులై అనే మాట ఉంటున్నాం కదండి. శపింపబడినటువంటి దానిలో మీరు తీసుకున్నట్లయితే మీరు శాపగ్రస్తులు అవుతారయ్యా. కాబట్టి మీరు ఎరుకో పట్టణంలోనికి మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది ఏది మీరు తీసుకోకూడదు. అక్కడ బంగారు వెండి ఆ కొన్ని పాత్రలు అవి దేవుని యొక్క ధనాగారంలోనికి రావాలి, కానీ మిగిలినది ఎవరే కానీ ఏ చిన్న వస్తువైనా కూడా తీసుకోకూడదని 6వ అధ్యాయం 18, 19 వచనాల్లో యెహోషువ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వారికి. కానీ ఈ ఆకాను ఏం చేశాడంటే కొంత తీసుకొని దాచిపెట్టాడు. దేవుడు చెప్పినటువంటిది ఒకటైతే ఈ ఆకాను చేసినటువంటిది మరొకటి. అబ్రహాముకు దేవుడు చెప్పినది ఒకటైతే చెప్పినటువంటిది కరెక్ట్గా చేసి చూపించాడు. సౌలుకు దేవుడు చెప్పినది ఒకటైతే తాను మరొకటి చేశాడు. దేవుని దృష్టిలో అతను నీచుడైనట్టుగా, ఆ సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడినట్టుగా ఆ క్రింది వచనాల్లో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ శపితమైనటువంటిది మీరు తీసుకోవద్దు అంటే తీసుకొని దాచిపెట్టాడు ఆకాను. ఇశ్రాయేలు ప్రజలకందరికీ శాపము చేసింది. ఏరుకోను చేయించినటువంటి వారు చిన్న పట్టణం అనేటువంటి హాయిని చేయించలేకపోయారు. అయ్యా యెహోషువ గారు, ఆ హాయి చాలా చిన్న పట్టణము, అందులోనికి 2000 లేదా 3000 మంది వెళ్ళినట్లయితే మనం ఆ పట్టణాన్ని జయించగలము అని చెప్పారు. సరే వెళ్ళండి అని చెప్పారు, కానీ వాళ్ళు తరిమి కొట్టారు. దగ్గరగా 24 మందిని హతం చేసినట్లుగా ఈ హాయి వారు మనకు అక్కడ క్రింది వచ్చినాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. కాబట్టి నేను మనమందరం కూడా అబ్రహాం దారిలో మనం నడవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే బయటి వారి ఆస్తిని లేదా మోసపూరితముగా కొంత స్వార్థంతో లేదా సొంత ఆలోచనలతో మనం ఆశిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న క్రమం ఏంటంటే అది ఆశించకూడదు. మనల్ని ఆశీర్వదించితే దేవుడే ఆశీర్వదించాలి. మనల్ని ధనవంతులుగా చేయగలిగితే దేవుడే చేయాలి. మన సొంత పక్కదారుల ద్వారా కాదు, అక్రమమైనటువంటి మార్గముల ద్వారా కాదు. దేవుడు అబ్రహామును ఎలాగూ ధనవంతుడుగా చేశాడో మనం వింటూ వస్తూ ఉన్నాం. అట్లాగే మరొక మాట చూస్తారండి, 25వ అధ్యాయంలో 31వ వచనం చూస్తారండి. ఆదికాండము 25వ అధ్యాయము రమణాండ కొంచెం చదివి సహాయం చేయండి. 25వ అధ్యాయము 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏమంటున్నాడండి యాకోబు? జ్యేష్ఠత్వాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఏమండి అలా ఆశించవచ్చునా? ఇద్దరు అన్నదమ్ములు ఒక తండ్రి లేదా ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి వారు తమ్ముని సొమ్ము లేదా అన్న సొమ్ము ఆశించవచ్చునా? న్యాయంగా నీకు వచ్చే భాగం ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. అందుకే మనం లూకాసు వార్తలో చూస్తాం కదండి, ఒక తండ్రికి 2 కుమారులు పుట్టారు. చిన్నవాడు తనకు వచ్చు భాగం ఇమ్మని అడిగాడు, తీసుకొని దూర దేశం వెళ్ళిపోయాడు.
అది వేరే సంగతి. న్యాయముగా యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, నీకు వచ్చేటువంటి జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం చూడండి. అలాగే ఆదికాండము 27వ అధ్యాయంలో 36వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏశావు నన్ను 2 మార్లు మోసపుచ్చాడు యాకోబు అంటున్నాడు కదండి. ఎన్ని మార్లు అంట? 2 మార్లు. మోసం ద్వారా మనం సంపాదించడం వ్యర్థం కదండి. దేవుడు వద్దన్న దాన్ని శపితమైనటువంటి దాని ద్వారా మనం సంపాదించాలనుకోవడం వ్యర్థం కదండి. దేవుడు వద్దన్న దానిని నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ దాచిపెట్టడం అది దేవుని దృష్టిలో వ్యర్థం. కాబట్టి దేవుడు ఏదైతే మనకి ఇస్తాడో అదే మనది. యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వమును నాకిమ్మని అడుగుతూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం చూస్తారండి, 5వ అధ్యాయము 21వ వచనం. ఒకటి చదివి సహాయం చేయండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. నయమానును కలుసుకోవడానికి కూర్చుండగా నయమాను తన వెనక నుండి పరిగెత్తున వచ్చిన వారిని చూసి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా ఎదుట ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. చూడండి, విన్నారండి. ఎలీషా దగ్గరికి సిరియా పట్టణం నుండి నయమాను అనేటువంటి వ్యక్తి వచ్చాడు కదండి. అతను స్వస్థపడ్డాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగమన్నాడు. తర్వాత మునిగి వెళ్ళిపోయాడు. బాగుపడిన తర్వాత ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చి ఎలీషాకు కానుకలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఎలీషా కానుకలు స్వీకరించలేదు. అతను తిరిగి ప్రయాణంలో వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీకి ఏం జరగబడిందండి? చెడు ఆలోచన దొరకబడింది తన మనసులోనికి. ఈ గెహాజీ పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడు. చూడండి ఆ మాట మళ్ళీ ఏమంటున్నాడంటే, గెహాజీ పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని ఏం చేస్తున్నాడండి? పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు. దేని కొరకు? ఆస్తి కొరకు, వెండిని సంపాదించడానికి, బంగారమును సంపాదించడానికి కదండి. ఎలీషా శిష్యుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఎలీషా దగ్గర దైవ మర్మమును నేర్చుకోవలసినటువంటి వాడు. దేవుని దగ్గర ఎలీషా దగ్గర దేవుని వాక్యమును నేర్చుకోవాల్సినటువంటి వాడు. దేవుని యొక్క క్రమమును నేర్చుకోవాల్సినటువంటి వాడు కదండి. ఎలీషా తర్వాత ఇప్పుడు ఏలియాకు శిష్యుడు ఎవరు? ఎలీషా. ఎలీషాకు శిష్యుడు ఎవరు? గెహాజీ. క్షమించండి, నయమాన్ కాదన్నా, గెహాజీ కదండి. ఇప్పుడు ఏలియా యొక్క వారసత్వము ఎలీషాలోనికి వచ్చింది. ఎలీషా యొక్క వారసత్వం ఎవరిలోనికి రావాలి? వాస్తవానికి గెహాజీలోనికి రావాలి. కానీ కాని సొమ్మును ఆశించాడు కదండి. కాని సొమ్మును ఆశించాడు. ఎలీషా వద్దని చెప్పినప్పుడు గెహాజీ కూడా ఊరుక ఉండవలసినటువంటి వాడు. కానీ పరిగెత్తుకొని పోయి నయమానును కలుసుకున్నాడు. 2 మణుగుల వెండిని తీసుకొని 2 దుస్తులను తీసుకొని తిరిగి ప్రయాణమై వచ్చాడు. వచ్చి దాచిపెట్టి వెళ్ళి ఎలీషా దగ్గర నిల్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను, నా మనస్సు నీతో రాలేదా కదండి. ఏలియా యొక్క మనస్సు గెహాజీతో పాటు వెళ్ళిపోయింది. నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగం అంతా నీకును నీ సంతానములకు వస్తుందని శబ్దం చేశాడు కదండి. కాబట్టి మనము అక్రమమైనటువంటి కాని సొమ్మును మనం ఆశించినప్పుడు దాని ద్వారా మనకు శాపమే. ఒకవేళ నువ్వు తాత్కాలానికి సంతోషంగా ఉండవచ్చు, నువ్వు ఆర్భాటంగా ఉండవచ్చు, నువ్వు 10 మందిలో ఘనంగా ఉండవచ్చు, కానీ దాని అంతిమము
శాపమే. ఒకవేళ నీవు ఆ శాపము నువ్వు అనుభవించకపోవచ్చు, కానీ నీ సంతానం లేదా నీ పిల్లలు దానిని అనుభవించవలసి వస్తుంది. మనం అన్యాయంగా సంపాదించినది, మనం అక్రమంగా సంపాదించినది మనకు ఆ శాపం రాకపోవచ్చు, కానీ మన పిల్లలకి లేదా వాళ్ళ పిల్లలకి వస్తుంది. ఇక్కడ ఎలీషా అదే చెప్తూ ఉన్నాడు గేహాజీకి, నీకును నీ కుటుంబంలో నీ సంతానంకంతా ఈ కుష్టు నీకు వస్తుంది అని చెప్పాడు. సౌలు తను ఆ ప్రొవినటువంటి ఎడ్లను గొర్రెలను తీసుకుని వచ్చడం ద్వారా తన రాజ్యం పోయింది, తనకు శాపం వచ్చేసింది. ఈ ఆకాను శపితమైనటువంటి దానిని తీసుకొని వచ్చి దాచిపెట్టుట ద్వారా తనకు తన కుటుంబానికి అంతా శాపం వచ్చేసింది. అటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆస్తి సంపద అవసరమా అండి? అవసరమా? దేవుడిచ్చేటువంటి సంపదను మనం అనుభవించినప్పుడు అది ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది. దాటిపోతున్నాను, సమయం లేదు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోరే సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేనే తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. అప్పుడు మోయాబు అధికారులు చాలండి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడండి? మోయాబు పెద్దలు ఏం తెచ్చారట? సోదె సొమ్ము. సొమ్ము కంటే ముందు సోదె అని ఉంటుంది. ఏ సొమ్ము పట్టుకొచ్చారండి? సోదె సొమ్ము పట్టుకొచ్చారు. సోదె అంటే తెలుసు కదండి, కొంతమంది సోదెగాండ్రు ఉంటారు, సోదె చెప్తా ఉంటారు, అదే గద్దె చెప్పడం అంటారు. ఆ సోదె సొమ్మును తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే బిలాము దగ్గరికి వచ్చారు. బిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలులో ప్రవక్త. ఆయన దగ్గరికి వచ్చారండి. ఈ బాలాకు రాజు చెప్పినటువంటి దానిని నువ్వు పలుకుము అని ఆ సోదె సొమ్మును పట్టుకొని వచ్చారు. సోదె సొమ్ము ద్వారా సంపాదన ఆర్జించాలనుకున్నటువంటి బిలాము శాపగ్రస్తమైనటువంటి జీవితం అనుభవించాడు. చరిత్రహీనుడుగా మిగిలిపోయి శాపగ్రస్తమైనటువంటి జీవితము, శాపమైనటువంటి జీవితమును, భ్రష్టత్వము కలిగినటువంటి జీవితమును జీవించి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు కదండి. అవసరమా అండి? ఇశ్రాయేలులో ప్రవక్తగా ఉండి దేవుడు పలికేటువంటి మాటలను నీవు ప్రజలకు అందించవలసినటువంటి వాడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండవలసినటువంటి వాడు, దేవుడు చెప్పమన్నటువంటి మాటలను చెప్పవలసినటువంటి వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సోదె సొమ్మును ఆశిస్తూ ఉన్నాడు. ఆకాను శపితమైనటువంటి సొమ్మును ఆశించాడు కదండి. గెహాజీ ఆ యొక్క కుష్ఠము కలిగినటువంటి ఆ యొక్క నయమాను యొక్క జీవితంలో బాగుపడిన తర్వాత కాని సొమ్మును ఆశించడానికి నయమాను వెంట పరిగెత్తూ ఉన్నాడు. ఈ సౌలు వద్దన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడు, తన రాజ్యంలో ఇశ్రాయేలు దేశంలో ఉంచుకున్నాడు కదండి. అబ్రహాము అయితే దేవుడు ఏదైతే చెప్పాడో అందులోనే నిలబడ్డాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి దేవుడు మాత్రమే నన్ను ఆశీర్వదించాలయ్యా. సొదొమరాజా, నీ ఆస్తి నాకు వద్దు, నీ వాటిలో 100 పోవైనా నాకు వద్దు, నీ చెప్పుల వారైనా నాకు వద్దు, ఏది నాకు అక్కర్లేదయ్యా, ఇదో నాతో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం వారికి ఇచ్చేసేది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారా, యూదా కూడా కానుకల సంచి కదండి. ఏమైపోయాడు? ఇస్కరియోతు యూదా జీవితంలో యేసుక్రీస్తును నమ్మాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు, ఆయన ఆస్తికి కర్త, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం వింటాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడు, అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు,
ఆదాము కంటే ముందున్నటువంటి వాడు, సృష్టి కంటే ముందున్నటువంటి వాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడయ్యాడు. మనల్ని ధనవంతులుగా చేయడం నిమిత్తమై, పరలోక రాజ్యంలో ఆయనతో నిత్యము ఉండుట నిమిత్తమై, భూలోకంలో ఆయనను స్తుతించు నిమిత్తమై, ఆయనను మహిమపరచు నిమిత్తమై, ఆయనను ఆరాధించు నిమిత్తమై ఆయన మనల్ని భూలోకంలో ఉంచాడు. మనం భూలోకంలో ఉన్న ధనవంతులమే, పరలోకంలో ఉన్న ధనవంతులమే. ఆయన ధనవంతుడు మన కొరకు దరిద్రుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు నమ్మదగినటువంటి వాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరము తీర్చిన నిమిత్తమై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయాలన్న ప్రభు యొక్క వశంలో ఉన్నది. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలన్న ప్రభు యొక్క వశంలో ఉన్నది. మనకు సంతోషం ఇవ్వాలన్నా, సమాధానం ఇవ్వాలన్నా, ఆనందం ఇవ్వాలన్నా, నెమ్మది ఇవ్వాలన్నా ప్రభు వశంలో ఉన్నది. కాబట్టి మనం ప్రభుని అడగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఆశ్రయించకూడదు. కానీ వాటిని, మనకు అనవసరమైనటువంటి వాటిని, వ్యర్థమైనటువంటి వాటిని మనం ఆశించకూడదు. అబ్రహాము వలె మనము నిష్పక్షపాతంగా, నిందారహితంగా, యథార్థముగా, భక్తిగా, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే మనల్ని ఆస్తి కర్తలుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుడు మాటలు మనం మన మనసులో భద్రంగా ఉంచుకోవాలి. అదిగో ఆ ఆకాను వలె కాకుండా, అదిగో ఆ సౌలు రాజు వలె కాకుండా, అదిగో ఆ బిలాము వలె కాకుండా, అదిగో అక్కడ ఉన్నటువంటి మనం చూసినటువంటి వారి వలె కాకుండా, మనము కూడా అబ్రహాము వలె జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించినదాకా. అవునైనా నిన్ను నేను విశ్వాసం నుంచి నేను స్థిరపడి బలపడితే మమ్మల్ని ధనవంతులుగా చేసే దేవుడు. నువ్వు ధనవంతుడు కాబట్టి మమ్మల్ని కూడా ధనవంతులుగా చేసే దేవుడు. నేను విశ్వాసం ఉంచాలి. నేను విశ్వాసం లేక లోకం వైపు చూస్తే అయా ఎంతో మరి ఆశపడి నష్టపోయి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. నీ వైపు చూడాలి. మోషన్ నీ వైపు చూశాను, అబ్రహాము నీ వైపు చూశాను, యెహోషువ నీ వైపు చూశాను. అవునైనా అందరికీ నీ వైపు చూసిన వారిని అందరినీ చుట్టూ కంచె వేసి భయము భక్తి కలిగి జీవించే మనసు, విశ్వాసం కలిగి జీవించే మనసు నేను దైవగణంలో ఈ దాసుల ద్వారా హెచ్చరించడం, మేము కూడా అలాంటి విశ్వాసం కలిగి అవునైనా జీవించుటకు నీ కృప దయచేయండి. అవునైనా మేము ఎంతో లోకం వైపు చూస్తున్నాం, లోకం వైపు చూసి నష్టపోతున్నాం. వద్దునైనా నీ వైపు చూసి నీతో ఆశీర్వాదం పొందాలని, నీతో అభివృద్ధి పొందాలని, నేను స్థిరపడి బలపడినట్లుగా మాకు చుట్టూ కంచె వేసి కాపాడమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.